తాకిందా లేదా అనే దాని విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా ఈ బ్రేక్లో మనకి? అలాగే అధికారులు ఏం చెప్తున్నారు అక్కడ తీర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఉప్పాడ కావచ్చు, మీకు ఓడల రేవు కావచ్చు, ఇంకెక్కడైనా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలం ఎలా ఉంది? ఇప్పుడే పూర్తి స్థాయిలో మీరు చెప్పిన తర్వాత వివరాలు కనుక్కున్నాను. అయితే అధికారులు ప్రాథమికంగా చెప్తున్న దాని ప్రకారం అల్లవరం తాజా అప్డేట్ ప్రకారం అల్లవరం రాజోలు మధ్య రాత్రి 11:30 గంటల లోపు తీరం దాటవచ్చని చెప్తున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా అల్లవరం మీద ప్రభావం చూపుతుందన్నారు. అల్లవరం రాజోలు మధ్య స్పష్టంగా ఉండవచ్చని చెప్తున్నారు. వారంగా ఇంకో విషయం ఏంటంటే గంటకు కాస్త దిశ అటు ఇటు కూడా మారుతుండడం కాస్త కన్ఫ్యూజన్ కూడా అధికారుల్లో ఉన్నట్టు కూడా కాస్త స్పష్టమవుతుంది. తొలితైతే కాకినాడ తుని మధ్య అనడంతో మొత్తం కాకినాడ జిల్లా యంత్రాంగం మొత్తం భారీ స్థాయిలో మోహరించింది. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి కోనసీమ జిల్లా పరిసరాలు అమలాపురం రాజోలు పరిసరాలు ఉండడంతో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ పరుగులు తీసి అక్కడ అలర్ట్ అయ్యారు. వారంగా దోబూచులాట కొనసాగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తాజాగా స్పష్టం చేసింది అల్లవరం రాజోల మధ్య తీరం దాటుతుందన్నారు. ఇది పూర్తిగా తీర ప్రాంతం. ప్రధానంగా చూస్తుంటే ఒక రకంగా ఎక్కడ తీరం దాటితే మాత్రం నష్టం చాలా భయంకరంగా ఉండే అవకాశం. నాకున్న పరిజ్ఞానం మేరకు ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజోలు అల్లవరం ఆ తీరం మొత్తం కూడా మత్స్యకార గ్రామాలు కానీ చిన్న చిన్న పల్లెల్లాగా ఉంటాయి. ఆ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రజలు కనుక ప్రభుత్వం చెప్పినట్టు విని పునరావాస కేంద్రాలకి రక్షిత ప్రాంతాలకు వెళ్ళకపోతే మరి ఆ మేరకు అక్కడ ప్రజలు కదిలేరా? ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికీ అధికారులు వెళ్ళి మీరు అందరూ ఖచ్చితంగా పునరావాస శిబిరాలు రావాలి. ప్రధానంగా కోనసీమ జిల్లా తీర ప్రాంతంలో ఇప్పటికీ అనేక చోట్ల పూరిళ్ళు పక్క ఇళ్ళే ఉన్నాయి. తీవ్రమైన గాలులకు అవి ఏమాత్రం తట్టుకునే పరిస్థితులు లేని నేపథ్యంలో ఖచ్చితంగా మీరందరూ రావాలని చెప్తున్నప్పుడు కూడా చాలామంది అయితే మేము ఇల్లు వదులురాము, గతంలో చాలా తుఫాన్లు చేసామని చెప్తున్నారు. కానీ అధికారులకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రధానంగా కోనసీమ జిల్లా వెంబడి ఏ రహదారి వెంబడి చూసినా 1 కిలోమీటర్ రహదారి ఎగ్జాంపుల్ తీసుకుంటే రోడ్డుకు అటు ఇటు కనీసం 2000 నుంచి 3000 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈ అర్ధరాత్రి వేళ తీవ్రమైన ఈదురు గాలులకి చెట్లు పడిపోతే ఒక చెట్టు కాదు 2 చెట్లు కాదు ఎన్ని వందల చెట్లు కోసి ఆ మధ్యనున్న గ్రామాల్లో ఉన్న ప్రజల్ని రెస్క్యూ చేయడం అనేది చాలా తలకమించిన భారంగా చెప్పొచ్చు. అయితే వాతావరణం వెలుగుంటే ఎంతో కొంత కష్టపడి చేయొచ్చు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రళయానికి విలయానికి ఏం జరిగినా అధికారులు కూడా రెస్క్యూ చేసి తీసుకురాలేని పరిస్థితి ఉందని చెప్పి అధికారులు ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరిస్తున్నారు. అయితే కొంతమంది వింటున్నారు, కొంతమంది అయితే మాకు తెలియదా అని చెప్పి కొంతమంది సీరియస్గా తీసుకు. ఇంకో విషయం ఏంటంటే ఈ తుఫాను కూడా చాలా విచిత్రం అని చెప్పాలి. అప్పటికప్పుడే కొండపోతలో భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. కాసేపటి తర్వాత వర్షం తగ్గిపోయి ఈదురుగాలులు వేస్తున్నాయి. ఈ రెండు తగ్గిపోయి అప్పటికప్పుడే విపరీతమైన ఎండ వస్తుంది. ఓ రకంగా తీవ్ర తుఫాను పరిణామం నేపథ్యంలో ఈ స్థాయిలో ఈ రోజంతా ఎండ కాయడం కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అని గతంలో ఎప్పుడు తాము ఎలాంటి చూడలేని మత్స్యకారులు చెప్తున్నారు. కానీ చాలామంది ప్రజలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అప్రమత్తం చేస్తుంటే ఎండ కాస్తుంది ఏంటి, తుఫాను తగ్గిపోయిందా అనే రకమైన తేలిక తీసుకునే వాతావరణం కూడా అని చెప్పాలి. కానీ తుఫాను ఏ స్థాయిలో ఉండాలంటే తీవ్రత ఉన్నదో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ప్రధానంగా తితలి తుఫాను శ్రీకాకుళం జిల్లాలో కొన్ని లక్షల కొబ్బరి చెట్లు విలయం సృష్టించింది. ఆ సమయంలో లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూరుపైన 100 తాటి చెట్లు కూడా కింద పడిపోలేదు. ఎందుకంటే ఎంత తుఫాను అయినా తట్టుకునే శక్తి తాటి చెట్లకు ఉంటుంది. కానీ ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక తాటి చెట్టు మీద పడిపోయి 49 ఏళ్ల మహిళ చనిపోయింది. ఈ విధంగా కోనసీమ జిల్లాలో ఈరోజు చాలా వరకు తాటి చెట్లు పడిపోయి అంటే తుఫాను గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 తీర ప్రాంత మండలాల్లో 158 పునరావాస శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి విద్యుత్తు, వైద్యం, అదేవిధంగా నిరంతర ఆహారం ఇవన్నీ పాలు పసిపిల్లలకి గర్భిణీని తరలించడానికి అంబులెన్స్లు కూడా సిద్ధం చేసింది. అయితే చాలామంది అయితే పునరావాస శిబిరాలకు వచ్చి ఏదో ఆడుతూ పాడుతూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక్కైతే ఒక పక్క ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున చర్యలు తీసుకుంటుంటే వైసీపీ మూకలు నిజంగా ఈ టైంలో ఈ రాజకీయ పరమైన అవి మాట్లాడి వాళ్ళు చేసే దరిద్రం అంతా మనం చేయాల్సిన అవసరం లేదు. మనము తుఫాను మీద ప్రజల రక్షణ మీద ప్రభుత్వం యొక్క సహాయక చర్యల మీదే మనం దృష్టి పెడదాం.